2,00,000 కోట్లకి అప్పు చేరుతోందంటే అప్పుడే 14 నెలల్లో దీని మీద మీ వ్యాఖ్య ఏమిటి సంక్షిప్తంగా? గతంలోనేమో అప్పులు చేస్తే శ్రీలంక అయిపోతుందన్నారు, అదన్నారు, ఇదన్నారు. మరి సంవత్సర కాలంలో అనూహ్యంగా అసలు పైగా ఇందాక మీరు పాయింట్ రైజ్ చేసినట్టుగా ఈ డబ్బంతా ఎటు వెళ్తా ఉంది? ఏ సంక్షేమం కోసం వాడుతున్నారు, దేనికోసం వాడుతున్నారు? నిన్న జరిగిన మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కన్స్ట్రక్షన్స్ కి సంబంధించి 9,500 నుంచి చదరపు అడుగు 10,000 వరకు ఇష్టారాజ్యం కింద ఇస్తున్నారు. 4,500 నుంచి 4,000 వరకు కూడా కట్టొచ్చు బ్రహ్మాండమైనటువంటి ఇది హైదరాబాద్ లాంటి నగరంలోనే ఆయనే లెక్కలతో సహా చెప్పారు. ఎక్కడ 4,500, ఎక్కడ 9,500? అసలు ఏమన్నా పోలిక పొంతనా ఉందండి? అది కూడా ఏంటంటే ముందు అడ్వాన్సులు ఇచ్చేయటం అని అంటే దాంట్లో నుంచి కమిషన్ లాగేసుకోవటం, పూర్తిగా ఒక దోపిడీ రాజ్యం కింద ఇది తయారైంది తప్ప మరొకటి కాదు. ఈ దోపిడీ రాజ్యంలో భాగంగానే ఈ అప్పులన్నీ కూడా మొత్తం ఒక ప్రవాహంలాగా ఎటు వెళ్ళిపోతున్నాయి అనేది కూడా ప్రజలు ఖచ్చితంగా ఉద్యమించాలండి. ఇది ఒక వైసీపీ గళంగానో లేకపోతే ఒక మీడియా గళంగానో మా లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు మాట్లాడే గళం కాదు. జనంలో చైతన్యం రావాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తును కాపాడుకోవాలి, ఆ రాష్ట్రం యొక్క భూముల్ని కాపాడుకోవాలి, లేకపోతే భావితరాలు తీవ్రంగా ఎంత గొప్ప చూసాం కదా మన వడ్డే శోభనాధీశ్వరరావు చెబుతున్నారు దీంట్లో అవినీతి. అదే చెప్తున్నానండి, ఇది వస్తుంది కదా. ఆయన వడ్డే శోభనాధీశ్వరరావు గారికి మీడియా ముఖంగా చేతులెత్తి నమస్కరిస్తున్న అంత వయోవృద్ధులు, అంత వయోభారంలో ఉండి కూడా ఆయన సమాజం కోసం ఫైట్ చేస్తున్నాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అటువంటి ఆయన స్ఫూర్తిగా ఎంతమంది ఉన్నారండి విజయవాడలో. మరి వీళ్ళంతా చైతన్యం అయింది. అందుకని వడ్డే శోభనాధీశ్వరరావు గారి యొక్క చైతన్యం స్ఫూర్తిగా ఖచ్చితంగా సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందండి రాష్ట్ర భవిష్యత్తు కోసం. ప్రజల చేతిలో గాంధీవం, అక్రమార్కుల పాలట పాశుపతాస్త్రం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ని సంప్రదించండి.